మరి 25, 26 వచనాలు చూస్తున్నాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు వాడును ఎన్నటికీ చనిపోడు. దేవుడి వాక్యము దీవించక. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటంటే, కొద్ది నిమిషాలు బాగా వినండి. ఈ లోకంలో మనం యాత్రికులం. ఈ లోకంలో మనం ఎవరము? యాత్రికులం. మన జీవితము 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. ఎంతకాలం బతుకుతాము? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. తర్వాత ఈ లోకాన్ని విడవాల్సిందే. మరణము రుచి చూడకుండా బ్రతుకు నరుడు ఎవరు కూడా ఈ భూమిలో లేరు. కనుక ఈ లోకంలో మనం యాత్రికులము. అంతేకాకుండా ఈ లోకంలో మనం పరదేశులము. ఈ లోకంలో మన జీవితము కొంతకాలమే. ఎవరు ఈ లోకానికి శాశ్వతంగా ఉండడానికి రాలేదు. ప్రతి వారు తమ యాత్రని ఏదో ఒక దినాన ఈ లోకంలో ముగించాల్సిందే. అయితే ప్రభునందు యాత్ర ముగించిన వారు ధన్యులని ప్రకటన గ్రంథము చెప్తా ఉంది. ప్రభునందు మరియు లోకంలో తమ యాత్ర ముగించిన వారు ధన్యులు. ఎందుకంటే ఈ లోకము ముగించిన తర్వాత పరలోకం ఉన్నది, పాతాళం ఉంది. పరలోకము, పాతాళం రెండు ఉన్నాయి. అందుకనే దేవుడు అబ్రహాము మరి ధనవంతుడు లాజరు జీవితంలో మరి చెప్తూ వచ్చినాడు. ధనవంతుడు లాజరు వారిద్దరు కూడా కొంతకాలం ఈ లోకంలో జీవించినారు. తర్వాత ఇద్దరు మరణించినారు. అయితే ఆ దరిద్రుడైన లాజరు ఈ లోకంలో శ్రమలైనా, కష్టాలైనా, బాధలైనా, ఇబ్బందులైనా, రోగమైనా, కుక్కలు వచ్చి కొడుకులాంటి పరిస్థితులైనా, భోజనానికి లేకుండా కూడా ఆ యొక్క ధనవంతుని ఇంటి దగ్గర పడవేసిన గుట్టలకి బతికినా కూడా తాను ఈ లోకయాత్ర ముగించిన తర్వాత దేవుని దగ్గర నెమ్మది పొందుతున్నాడు. అయితే ధనవంతుడు ఆయన అగ్నిగుణంలో పడ్డాడు.